అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మనకి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అంటే ఆరోగ్యం ఇవ్వాలి అంటే కేవలం సూర్యనారాయణమూర్తి ద్వారానే సాధ్యమవుతుంది అని మన పెద్దలు వాచ శాస్త్రంలో కూడా చెప్తారు. అందుకనే ఆరోగ్యం కోసం మనం ప్రార్థించాలి అంటే ఆదిత్య హృదయం చదవడం ఇలాంటివన్నీ కొన్ని ఉపాసనలు చేస్తారు. అయితే చిన్న చిన్న రెమెడీల ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవచ్చు. విష్ణుమూర్తి, దుర్గామాత, పరమేశ్వరుడు అలా ఏ దైవాన్ని పూజించినప్పటికీ కూడా మనం ఆ దైవాన్ని పూజించే సమయంలో పూజ అయిపోయాకైనా పూజకు ముందైనా సరే సూర్య భగవానుని గనుక అర్ఘ్యం ఇస్తే, సూర్య భగవానునికి రాగి పాత్రలో ఎర్రటి పువ్వులు, ఎర్రటి కుంకుమ వేసి అలా అర్ఘ్యం గనక ఇస్తే, అది ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చు. చాలామంది ఆడవాళ్ళు ఇవ్వకూడదు అంటారు. కానీ మనం మంత్రం ఏం చెప్పట్లేదు కదా! సూర్యుడి దగ్గర నుంచి చేతిలో ఇలా చూపించుకుని సూర్య భగవానా నీకు అర్ఘ్యం ఇస్తున్నానని చెప్పి మనసా వాచా కర్మణ ఆయన్నే చూస్తూ, ఆయన్నే తలుచుకుంటూ నా యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అంటూ అర్ఘ్యం ఇస్తే, అటువంటి పూజలకి ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే మీరు మీ పూజ నిత్య పూజ చేసుకోవడానికి ముందు గాని, నిత్య పూజ అయిపోయిన తర్వాత కానీ ఖచ్చితంగా సూర్య భగవానునికి అర్ఘ్యం ఇస్తే ఆ పూజలు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. అలాగే మన ఇంట్లో కొంతమంది పంచాయతన పూజ అని చెప్పి చేస్తారు. మధ్యలో సూర్య భగవానుని పెట్టి 4 వైపులా కూడా గణపతి, విష్ణువు, పరమేశ్వరుడు, దుర్గామాత ఈ నలుగురిని పెట్టి చేస్తారు. ఎవరికైతే ఇంటి దైవం విష్ణువో ఆ విష్ణువుని మధ్యలో పెడతారు. ఒకవేళ శివుడు అనుకోండి పరమేశ్వరుని మధ్యలో పెడతారు. ఒకవేళ దుర్గా అమ్మవారు అనుకోండి దుర్గా అమ్మవారిని మధ్యలో పెట్టి మిగతా నలుగురిని 4 వైపులా పెడతారు. అలా అనమాట. ఇంటి దైవము, కులదైవం ఏదైతే ఆ దేవత మధ్యలో ఉంటారు. అది పంచాయతన పూజ అంటారు. అలా పంచాయతన పూజ చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కావాలి అనుకుంటారో వాళ్ళు సూర్యోదయం సమయంలో సూర్యుడికి దీపం సమర్పయామి, దీపాన్ని చూపించాలి. మనం ఎలాగో ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేస్తాం కదా! తులసి కోట దగ్గర దీపారాధన చేసినప్పుడు తులసి అమ్మవారికి చేపెట్టి చూపిస్తున్నప్పుడు ఆ దీపారాధనే సూర్య భగవానునికి కూడా చూపించి సూర్య భగవానునికి దీపం ఇలా చూపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలిచి ఉంటుందన్నమాట. లక్ష్మీ కటాక్షం నిలిచి ఉంటుంది. అలాగే ఇక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యము కావాలి అంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు గనక చేసినట్లయితే వేల జన్మల దారిద్ర్యం తొలగిపోతుంది. పాపాలు కూడా పోతాయి. మరి సూర్య నమస్కారాలు కావాలంటే మనకి చూడండి మీడియాలో చూపించినట్లుగా 12 రకాలైనటువంటి సూర్య నమస్కారాలు ఆ ప్రకారం చేస్తే మంచిదే. ఒకవేళ మనకి అందరికీ కూడా ఆ ప్రకారంగా సూర్య నమస్కారాలు రాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే సూర్యునికి ఎదురుగుండగా నుంచుని సూర్య భగవానునికి ఎప్పుడు సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్య భగవానునికి ఎదురుగుండగా నమస్కారం చేస్తూ మీకు వచ్చినటువంటి ఆదిత్యాయ నమః లేకపోతే రవయే నమః. ఇప్పుడు చక్షుమతి దేవి ధ్యానంలో ఉన్నటువంటి నామాలు అవన్నీ కూడా సూర్య భగవానునికి సంబంధించినటువంటి నామాలే. ఆ చక్షుమతి దేవి యొక్క ఆ మంత్రాన్ని ఆ సూర్య భగవానుని ఎదురుగుండగా నమస్కారం చేసుకుంటూ చెప్పినా లేకపోతే విన్నా సరే, వింటూ నమస్కారం చేసుకున్నా సరే వాళ్ళకి వేల జన్మల దరిద్రాలు పోతాయి, పాపాలు కూడా పోతాయి అన్నమాట. అంటే సూర్య ఉపాసన వల్ల ధనధాన్య వృద్ధి, ఆరోగ్య వృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇక్కడ నేత్ర రక్షణ ఇప్పుడే కదా చెప్పుకున్నాం. పుష్కరక్షణ, పుండరీకాక్ష ఈ నామాలు సూర్యుని యొక్క నామాలు. ఆ నామస్మరణ వల్ల నేత్ర సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా పోతాయి. ఇక మన శరీరంతో కానీ, మాటతో కానీ చేసిన పాపాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సూర్యారాధన వల్ల తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. సూర్యారాధన అంటే సూర్యుడు మన జాతకంలో కూడా రవి బలంగా ఉంటేనే ఏదైనా సరే సానుకూలం అవుతుంది. రవి నీచలో పడిపోయాడు అనుకోండి మనం ఎంత ప్రయత్నించినా కూడా ముందుకు వెళ్ళలేం. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు చేతనైనంతలో సూర్యారాధన చేసుకోండి. లేకపోతే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవడం, లేకపోతే చక్షుష్మతి దేవి మంత్రం యొక్క చెప్పాను మన ఛానల్లోనే. దాంట్లో ఆ మంత్రాన్ని వింటూ సూర్యుడికి నమస్కారం చేసుకున్నా కూడా మనకి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. మనం ఎప్పుడైనా సరే సూర్యునికి సంబంధించిన ఏ పూజ అయినా, ఏ ఆరాధన అయినా చూస్తే రాగి పాత్రలను వాడడం అత్యంత శ్రేయస్కరం. ఇంకా వెండి, ఇత్తడి కాకుండా కేవలం రాగి కుందులు, రాగి పంచపాత్ర, లేకపోతే మనం అర్ఘ్యం ఇచ్చే పళ్ళెం రాగిది అయ్యి ఉండాలి. అన్నీ రాగి అయ్యి ఉండాలన్నమాట. ఆ రాగి పళ్ళెం, రాగి వస్తువులు కనుక ఉపయోగిస్తే, ఎర్రటి పువ్వులను ఉపయోగిస్తే సూర్యుడికి చాలా ఇష్టం. కాబట్టి అలాంటివే విధి విధానాలతో మనం గనక సూర్యారాధన చేసినట్లయితే వందల యజ్ఞాలు చేసిన ఫలితాన్ని మనం పొందుతాం. సూర్యుడే మనకి చూడండి కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే సూర్య నారాయణమూర్తి అంటాం.
కాబట్టి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని మొట్టమొదటిగా కొలుచుకోవడం మనందరి యొక్క కర్తవ్యం. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సూర్యారాధన చేసి అప్పుడు మన నిత్య ఆరాధన, నిత్య పూజ, ఆరాధన, నిత్య పూజ చేసుకోవచ్చు. ఇలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యం ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు మనకి సూర్యభగవానుడు. అది రేపు అది కూడా మనం రథసప్తమి నాడు కానీ, ఆదివారం నుంచి కానీ మొదలుపెడితే, ఈసారి రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు చాలా విశేషం. ఈ సమయం, సందర్భం కాబట్టి అది పుణ్యమైనటువంటి కాలం నుంచి. లేకపోతే ప్రతి ఆదివారం చేసినా సరే, లేకపోతే ప్రతిరోజు చేస్తే ఇంకా చాలా మంచిది. ఇలా ఒక రోజంటూ పెట్టుకొని సప్తమి తిథి కూడా ఆదివారము సప్తమి వస్తుంది చూడండి. రేపు రథసప్తమి 25వ తారీఖున మాఘ మాసంలో. కాబట్టి రథసప్తమి నుంచి మొదలు పెట్టుకున్నా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.